ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నేటి ఉదయకాల సమయంలో మీరు మన సజీవులుగా ఉంచిన కొరకై స్తోత్రములు. దైవ మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ మర్మములు ఏప్రిల్ 22. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. చాలా నెలలు ప్రార్థించిన తరువాత ప్రభువు నాకు ఒక భయమును కొల్పు వర్తమానం అనుగ్రహించును. హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామం పెట్టుకున్న ప్రతి ఒక్కరూ అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతినిధి సంపాదించుకున్నట్లు చేయుము. వారు నా నామను ధరించిన వారైతే తప్ప ఒక బైబిలు ప్రతి వానికి ఉండవలెను. రెండవదిగా వారెట్లు దాన్ని ఉపయోగించుకొనవలను నేర్పించుము. మూడవదిగా ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కర్ల కొరకు ఎట్లు నా యొద్దకు రావాలను నేర్పుము అని బహు తేటగా దేవుడు నాతో చెప్పెను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును, అయినను ఆ వర్తమానమిచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనం నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దాన్ని నిర్మించలేవు. ఇంజనీర్ అనుమతి లేనిదే దాన్ని కట్టువారు కూలివారు మార్పులు చేయ అధికారం లేదు. ప్రభు పని కొరకు ఒక పరలోక ఏర్పాటు కలదని బైబిల్ చూపుచున్నది. ఏ విషయంలోనైనాను అవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండలేవు. విశ్వాసులు అవిశ్వాసును వివాహమాడరాదని బోధకులు మిషనులు అనేకసార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండినట్లు చూసుకొనుడి అని వారు చెప్పుదురు. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో మాటలపై దానికంటే ఎక్కువ విశేషములు తెలుపుచున్నవి. పెళ్లి విషయం గూర్చి మాత్రమే కాక సంఘ విషయముల గూర్చి కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితం పొందగలము? ఇది అసాధ్యం. ఇటు మీ శ్రమతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పని చేయదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవం సజీవమైనదై లోతైనదైనప్పుడు మాత్రమే మంచి పునాది వేయగలం. ఆయనే తలకు మూలరాయి. మన సొంత ఆచారములకు భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పని చేయలేము. దేవుని వాక్యములకు విధేయులమగుటలోనే మనకు క్షేమం కలదు. ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారంకు లోబడి సురక్షితముగా కాపాడగలమో దేవుని వాక్యమును ఖచ్చితంగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.